భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్ల పేర్లు మాత్రమే హైలైట్ అవుతాయి. కానీ విజయాల వెనక ఉన్న మెదడు మాత్రం ఎప్పుడూ వెలుగులోకి రాదు. అచ్చంగా అలాంటి వ్యక్తే భారత అండర్-19 జట్టు హెడ్ కోచ్. వరుసగా 3 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సిస్టమ్, ప్లానింగ్, మెంటాలిటీ ఫలితం. 2022 U19 వరల్డ్ కప్ ఛాంపియన్స్, 2024 U19 వరల్డ్ కప్ రన్నర్స్ అప్, 2026 U19 వరల్డ్ కప్ ఛాంపియన్స్. వరుసగా 3 వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఇది టాలెంట్ మాత్రమే కాదు, కన్సిస్టెంట్ కోచింగ్ ఎక్సలెన్స్. కనిట్కర్ కోచింగ్లో ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ నిజం మాట్లాడుకుందాం. ఈ జట్టు గెలవడం అదృష్టం వల్ల కాదు. ప్లేయర్లకు స్టార్ ఫీలింగ్ ఇవ్వడు, కానీ బాధ్యత ఇస్తాడు. పేరున్న ప్లేయర్కే ఛాన్స్ అనే కల్చర్ లేదు. ప్రెషర్ మ్యాచుల్లో కూడా కూల్ మైండ్ సెట్. గ్లామర్ కంటే డిసిప్లిన్ అండ్ ప్రాసెస్. ఇవి ఐపీఎల్లో కనిపించే హైప్ కాదు, ఇవి భవిష్యత్ భారత జట్టుకు బేస్. అయినా ఎందుకు గుర్తింపు తక్కువ? ఇది అసహ్యమైన నిజం. కోచ్లకు మీడియా కవరేజ్ లేదు. సెలెక్టర్లు, స్టార్లు ముందు కోచ్ పేరు మాయం. U19 విజయాలను జూనియర్ లెవెల్ అంటూ లైట్ తీసుకోవడం. కానీ గుర్తుంచుకోండి, ఈ U19 టీం నుంచే రేపటి టీమిండియా వస్తుంది. భారత క్రికెట్ భవిష్యత్తుకు వెన్నెముక. ఈరోజు U19 ఛాంపియన్స్, రేపు సీనియర్ టీం మ్యాచ్ విన్నర్స్. ఆ ట్రాన్సిషన్ స్మూత్గా జరిగితే దాని వెనక హెచ్ కనిట్కర్ లాంటి కోచులు ఉంటారు. చివరగా స్పష్టంగా చెప్పాలి, స్టార్ ప్లేయర్లను పొగిడే దేశం మనది, కానీ స్టార్ మేకర్స్ను మర్చిపోవడం మన తప్పు. హెచ్ కనిట్కర్ డిజర్వ్స్ ఫార్ మోర్ అప్రిసియేషన్. భారత క్రికెట్కు ఆయన చేసిన సేవలను లైట్ తీసుకోకూడదు. షేర్ చేయండి, చర్చ మొదలుపెట్టండి. ఇలాంటి నిజమైన క్రికెట్ కథల కోసం ఫాలో అవ్వండి.